మెగాస్టార్ చిరంజీవి తన బావమర్ది గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాటకు బాగా విలువ ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే చిరు ప్రతి అడుగు వెనక అల్లు సలహా ఉంటుందనేది వాస్తవం. అల్లు చెప్పుడు మాటలు విని చిరు తనకు కెరియర్ ప్రారంభంలో ఎంతో సహాయం చేసిన స్నేహితులైన కమెడియన్ సుధాకర్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రసాద్ బాబు, హరిప్రసాద్ వంటి వారిని కూడా దూరంగా పెట్టాడని, ఆయన అల్లు చెప్పుడు మాటలే వింటారనే విమర్శ కూడా ఉంది. చిరు రాజకీయ అరగ్రేటం నుంచి పీఆర్పీ పార్టీ స్థాపన, ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు, చివరకు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే వరకు ప్రతి చర్య వెనుక అల్లు హస్తమే ఉందని ఫిలిం నగర్ వాసులు బహిరంగంగానే చెప్పుకుంటూ ఉంటారు. చివరకు తన సోదరులైన పవన్, నాగబాబుల కంటే చిరు అరవింద్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, చిరుపై పవన్కి ఉన్న బాధకు కూడా ఇదే కారణం అంటూ ఉంటారు. ఇక చిరు ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్గా లేడు. దాంతో ఆయన ఇక వరుస సినిమాలు చేస్తానని కూడా చెప్పాడు. ఇప్పటికే ఆయన దాదాపు దశాబ్దం తర్వాత మరలా రీఎంట్రీ ఇస్తూ తన 150 సినిమా చిత్రంగా ఖైదీ నెంబర్ 150 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైపోతోంది. అదే సమయంలో చిరు నటించే 151 చిత్రాన్ని కూడా తానే ప్రొడ్యూస్ చేస్తానని ఆల్రెడీ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ చిత్రం కోసం మొదట అల్లు తన కుమారుడు బన్నీకి సరైనటువంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటికి స్టోరీ తయారు చేయమని కూడా చెప్పాడు. కానీ ప్రస్తుతం బోయపాటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సో అల్లు దృష్టి సురేందర్ రెడ్డిపై పడింది. ఆల్రెడీ చిరు, సూర్యలు త్వరలో తమ కాంబినేషన్లో ఓ చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఖైదీ చిత్రం మంచి రిజల్ట్ని సాధిస్తే దాన్ని వెంటనే క్యాష్ చేసుకుంటూ సూరి, చిరుల చిత్రాన్ని ప్రారంభించాలని అల్లు భావిస్తున్నాడు. అదే ఈ చిత్రం విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం అల్లు ఆచితూచి అడుగు వేస్తాడే కానీ తొందరపడడు అనేది ఆయన మాస్టర్ మైండ్ తెలిసిన వారు అంటున్నారు. సో మొత్తానికి ప్రస్తుతం బోయపాటి వెనక్కి వెళ్ళి సూరి ఈ రేసులో ముందుకొచ్చాడని చెప్పవచ్చు.